భక్తి పారవశ్యానికి ఆధ్యాత్మిక వైభవానికి ఇంద్రకీలాద్రి వేదిక కాబోతోంది. జగజ్జనని శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో ఆషాఢ మాస మహోత్సవాలు కాసేపట్లో అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అమ్మ సన్నిధి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆషాఢంలో ఎలాంటి శుభకార్యాలు జరగకపోయినా పూజలు, వ్రతాలు, దేవి ఆరాధనకు అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు. అలాంటి పవిత్ర ఆషాఢ మాసంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ వారికి అత్యంత భక్తి శ్రద్ధలతో సారె సమర్పించడం ఆనవాయితీ. అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తూ వస్త్రాలు, పూలు, పండ్లు, గాజులు, పసుపు, కుంకుమను, మంగళ ద్రవ్యాలతో భక్తులు బృందాలుగా వచ్చి సమర్పిస్తారు. ఈ నెలలోనే అమ్మవారికి వారాహి నవరాత్రులు, శాకంబరి ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. ఈ ఏడాది ఆషాఢమాస మహోత్సవాలు ఇవాటి నుంచి వచ్చే నెల 12 వరకు జరగనుండడంతో ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతోంది. ముందుగా ఘాట్ రోడ్ ఓం మలుపు వద్ద ఆలయ అర్చకులు, వేద పండితులు అమ్మవారికి పట్టుచీరను సమర్పించే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ భారీ ఊరేగింపుగా సారెను ఆలయానికి తీసుకువెళ్లి సమర్పిస్తారు. దేశం సస్యశ్యామలంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని కోరుకుంటారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో శాకంబరి ఉత్సవాలు నిర్వహించనుండగా 26న హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాల ఉత్సవ బోనాల కమిటీ అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించనుంది. 9 రోజులు వారాహీదేవి వశత మరి అంతర్గతంగా పూజలు జరుగుతూ ఉంటాయి. ఆనవాయితీగా మరి ఎప్పుడో వచ్చే అత్యుత్సవాలు కానీ పండితులు కానీ వీరంతా ఉండి అది టెంపుల్గా చేసుకునే కార్యక్రమం అది జరుగుతున్న తర్వాత 27, 28, 29 3 రోజులు మనకి శాకాంబరి ఉత్సవాలు మరి రకరకాల కూరగాయలతో, అలాగే ఫస్ట్ డే పూర్తిగా కూరగాయలతో చేద్దామని ఆలోచన ఉంది. అమ్మవారికి ఏడాదిలో 4 సార్లు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం ప్రత్యేకత. చైత్రమాసంలో వసంత నవరాత్రులు, ఆషాఢంలో వారాహి నవరాత్రులు, ఆశ్వయుజంలో శరన్నవరాత్రులు, మాఘమాసంలో శ్యామలా నవరాత్రులు నిర్వహిస్తారు. వీటిలో ఆషాఢమాసంలో జరిగే వారాహి నవరాత్రులకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి సారె సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. మనకు ఈ నెల 15 నుంచి వచ్చే నెల 12వ తారీఖు దాకా శాకాంబరి ఉత్సవాలు అనేవి జరుగుతాయి. మొత్తం మనకు ఈ ఆషాఢ మాసంకు సంబంధించి ఇందులోనే భాగంగా ఇదే మంత్లో మనకు 27, 28, 29 మనకి ఏదైతే ప్రత్యేక శాకాంబరి సంబంధించిన ఉత్సవాలు ఉంటాయి 3 రోజులు. ఆషాఢం సారే సమర్పణ ఈ 1 మంత్కు సంబంధించి కదంబం అనేది చాలా ప్రత్యేకత ఉంటుంది. పూర్తిగా కూరగాయలతోటి మనకు ఆవు నెయ్యితోటి మంచిగా పవిత్రంగా చేసిన దాన్ని ఈ 3 డేస్కి మాత్రమే మనకు ప్రత్యేకంగా యొక్క కదంబం అనేది పెడతాము. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం చెబుతోంది.